హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ ఎడిషన్‌లో వచ్చిన వార్తలపై విశ్లేషణని ఆంధ్రప్రభ పేపర్‌తోని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రభలో బ్యానర్ ఐటంగా ప్రకాశంలో నేడు పట్టాల పండుగాట. పట్టాలిచ్చే పండుగ ప్రకాశం జిల్లాలో ఉందట ఈరోజు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అందజేత 20,840 మంది పేద మహిళలకు పంపిణీ. రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా సిద్ధం చేసిన సర్కార్. 210 కోట్లతో జగనన్న టౌన్‌షిప్ లేఅవుట్ అభివృద్ధికి 21.33 కోట్ల కేటాయింపు. గతంలో 31.19 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. శరవేగంగా సాగుతున్న 20 లక్షల ఇళ్ల నిర్మాణం మాజీ మంత్రి బాలినేని కృషితో నెరవేరిన ఆశయం అన్నట్టు ఒక వార్తని ఆంధ్రప్రభ ప్రకాశం జిల్లాలో పట్టాల పండుగట. దానికి సంబంధించి ఒక వార్త. ఒంగోలు ప్రాంత నిరుపేదలు మరో పండగ జరుపుకోబోతున్నారు. వారంతా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న పట్టాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభం కాబోతుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకాశం జిల్లాకు చేరుకొని పట్టాల పంపిణీ పండుగలో పాల్గొనబోతున్నారు. 100 రూపాయలు కాదు, 200 కాదు, ఏకంగా 20,840 మంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఖరీదైన ఇళ్ల స్థలాలను అందించబోతుంది. దీంతో ప్రకాశంలో ఎన్నికల వేళ సరికొత్త పండుగ వాతావరణం కనిపించబోతుంది. మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ప్రాంత పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో పాటు కోట్లాది రూపాయలు వెచ్చించి జగనన్న టౌన్షిప్ను సాధించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలతో పాటు ఆ ప్రాంతంలోని కోట్లాది రూపాయలు వెచ్చించి లేఅవుట్ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. దీంతో రాష్ట్రంలో మరే ప్రాంతంలో లేని విధంగా ఒంగోలులో పేదలకు అద్భుతమైన లేఅవుట్లో పట్టాలు అందబోతున్నాయన్నారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా నిరుపేదలకు పట్టాల పంపిణీ చేశారు అని ఒక వార్త. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు 20,800 మందికి పేదలకి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంది. ఒక టౌన్షిప్, మెగా టౌన్షిప్ అట అది. ఆ లేఅవుట్ అభివృద్ధి కూడా నిధులు విడుదల చేశారు. 210 కోట్ల రూపాయలు నిధుల్ని విడుదల చేసిన ప్రభుత్వం. ఎన్నికల వేళ ఒక పండుగ వాతావరణంగా ఉంది. అందుకే ప్రకాశంలో పట్టాల పండుగ అని చెప్పి దాదాపు 30 లక్షల మందికి పైగా ఇదివరకే జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది పేదలకి. అదే వారి గ్రామంలోనే ఎవరెవరు ఉన్నారో ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలోని రిజిస్ట్రేషను పెట్టి అక్కడే రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చి వాళ్ళకి డీ పట్టాలు కాకుండా పట్టా హక్కులు కలిగే విధంగా కూడా వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఈ 20,000 మందిని కూడా ఒక్క ప్రకాశం, ఒంగోలు పట్టణంలోనే నిరుపేదలకు ఇచ్చే కార్యక్రమాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వం ఆయన ఒత్తిడి తెచ్చి ఆయన కృషి ఫలితంగా ఈరోజు 20,840 మందికి సీఎం చేతుల మీదుగా పట్టాలు అందించబోతున్నట్టు ఒక వార్తని ఆంధ్రప్రభ ప్రచురించింది. ఇది ఒకటి. ఒక్క తప్పు జరగకూడదు, పగడబందిగా పబ్లిక్ పరీక్షలు హాజరు కానున్న 20 లక్షల మంది 10th, ఇంటరు, టెట్, డిఎస్సి పరీక్షల నిర్వహణపై సమీక్ష. అధికారులంతా సమన్వయంతో ఏర్పాటు చేయాలి. మంత్రి బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టిండట. 10th, ఇంటరు, టెట్, డిఎస్సి తదితర పరీక్షలు, పబ్లిక్ ఎగ్జామ్ మొత్తం కూడా ఎక్కడా కూడా చిన్న తప్పు జరగకుండా నిర్వహించాలి అని చెప్పి వారు సమన్వయంతో నిర్వహించుకోండి అని చెప్పి అధికారులకు సూచించినట్టు ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి, వరల్డ్ టాప్ లీడర్గా మోదీ. ప్రజాదరణలో అత్యంత పాపులర్ లీడర్. మోడీ నాయకత్వానికి 78% మంది మద్దతు. 2-3 స్థానాల్లో మెక్సికో అండ్ అర్జెంటీనా దేశ అధినేతలు. టాప్ 10 నుంచి బైడెన్, ట్రూడో, మెక్రాన్ అవుట్. అమెరికా సంస్థ మార్నింగ్ కన్సల్టెంట్ సర్వే నివేదిక. రైతన్నల డిమాండ్లకు నెరవేరుస్తామని కూడా ఒక వార్త. ఇది వరల్డ్ టాప్ లీడర్గా మోడీ ఉన్నాడు. మోడీ నాయకత్వానికి 78% మంది ఓట్లు వేసినట్టు, మద్దతు ఇచ్చినట్టు. సెకండ్ అండ్ థర్డ్ మెక్సికో అండ్ అర్జెంటీనా దేశాధ్యక్షులు ఉన్నట్టు. టాప్ 10 నుంచి బైడెన్ ఏదైతే యుఎస్ఏ అధ్యక్షుడు ఆయన వెళ్ళిండట. ట్రూడో, మెక్రాన్లు అవుట్ అట. అమెరికా సంస్థ మార్నింగ్ కన్సల్టెంట్ అనే సర్వే నివేదికలో వెల్లడించినట్టు మోడీ గురించి ఒక వార్త. అత్యంత ప్రజాదరణ కలిగిన పాపులర్ లీడర్ అని ఆయన గురించి ఇచ్చారు. ఇంకోటి కింద, రైతన్నల డిమాండ్లను నెరవేరుస్తాం, అన్నదాతల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఢిల్లీ చలో నిరసనల వేళ మోడీ వ్యాఖ్య. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవానికి హాజరు. 28న PM కిసాన్ నిధులు విడుదల. మార్చి 6న పశ్చిమ బెంగాల్ పర్యటన. సందేశ్ ఖాళీ బాధిత మహిళలతో సమావేశమయ్యే అవకాశం. రైతులు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని దాదాపు 10 రోజులుగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల మంది రైతులు మకాం వేసి ఉన్నారు. వాళ్ళ యొక్క డిమాండ్లు నెరవేర్చాలి, ప్రభుత్వం చర్చలు జరపాలి, మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి ప్రధానంగా MSP మినిమం సపోర్ట్ ప్రైసు కొన్ని పంటలకు మాకు ఇవ్వాలి అని చెప్పి చట్టం చేయాలని చెప్పి వారు చేస్తున్నారు. ఆ డిమాండ్లు మేము నెరవేరుస్తాం
అని చెప్పి మరి మోడీ నిన్న కీలక వ్యాఖ్యలు గుజరాత్లో కార్యక్రమంలో పాల్గొంటూ చెప్పినట్లు, వాళ్ళకి హామీ ఇచ్చినట్టు, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, వాళ్ళ యొక్క నిరసనల వేళ మోడీ వ్యాఖ్య అన్నట్టు ఒక వార్త వచ్చింది. మరి ఇది ఎందుకు అనేది చూడాలి. మరి ఆయన నిజంగానే చేస్తాడా లేదా అనేది. ఆ, భాజపా భాజపాతో పొత్తుపై త్వరలో ఫైనల్, ఎన్డీఏలోకి ఆహ్వానించారు, బాబు ఢిల్లీలో చర్చించారు, తాడేపల్లిగూడెంలో భారీ సభ, జనసేనతో కలిసి ఏర్పాటు వెల్లడించిన అచ్చెన్నాయుడు, తెదేపా జనసేన సమన్వయ భేటీ, 2 తీర్మానాలు ఆమోదం. బీజేపీతో పొత్తుపై త్వరలో ఫైనల్ అయిందట. నిన్న టీడీపీ పార్టీ ఏపీ అధ్యక్షుడు ఈయన అచ్చెన్నాయుడు, అదేవిధంగా జనసేన నాయకులు ఆయన నాదెండ్ల మనోహర్ ఇద్దరు కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఫైనల్ అయ్యే అవకాశం ఉంది, భాజపాతో పొత్తుపై త్వరలో ఫైనల్ అయింది, ఎన్డీఏలోకి ఆహ్వానించారు అని చెప్పి. తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ ఉందట. అంటే ఇద్దరు ఉమ్మడిగా అటు జనసేన టీడీపీ పార్టీల పొత్తులో ఒక సభ పెడతారట. దానికి చంద్రబాబు, అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతారు అన్నట్టు, దానికి సంబంధించి ఒక రివ్యూ జరిగినట్టు. ఇంకోటి 2 తీర్మానాలు కూడా ఆమోదించారట తెదేపా జనసేన సమన్వయంతో అని చెప్పి ఒక వార్తని ఆంధ్రప్రభ వేసింది. నెక్స్ట్ మనం ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో బాబుకు బీసీలు బై బై, వెన్ను విరిచిన చంద్రబాబును తరిమేందుకు బీసీ బిడ్డలు సిద్ధం, సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్దిన వైఎస్ఆర్సీపీ వెంట పయనం, భీమిలి, దెందులూరు, రాప్తాడు సభలతో ప్రస్ఫుటమైందంటున్న పరిశీలకులు, బీసీ గర్జన కంటే మిన్నగా మంచి చేస్తున్న సీఎం జగన్, రాజకీయ సామాజిక సాధికారతతో బలహీన వర్గాలు బలోపేతం, కుప్పం స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 65,351 ఓట్ల మెజారిటీ, గత ఎన్నికల్లో 30,722 ఓట్ల ఆధిక్యంతో బయటపడ్డ బాబు, బీసీల గడ్డలో మళ్లీ పోటీకి వెనకంజ, సురక్షిత స్థానం కోసం అన్వేషణ, సొంత సామాజిక వర్గం ప్రాబల్యం ఉండే ప్రాంతాలపై కన్ను అన్నట్టు ఒక వార్త. బాబుకు బీసీలు బై బై, వెన్ను విరిచిన చంద్రబాబును తరిమేందుకు బీసీ బిడ్డల సిద్ధమట, సమాజానికి వెన్నెముగ్గా తీర్చిదిద్దిన వైఎస్ఆర్సీపీ వెంట పయనం అన్నట్లు. దానికి భీమిలి, దెందులూరు, రాప్తాడులో జరిగిన భారీ బహిరంగ సిద్ధం సభలే నిదర్శనం. బీసీలు వాస్తవంగా 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముగ్గా ఉన్నారు. బీసీలు తెలుగుదేశం పార్టీని వాళ్ళ భుజాలపైన మోశారు. బీసీలే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ప్రతిసారి కూడా వెన్నుదన్నుగా ఉన్నారు. కానీ అదే బీసీలని ఇటు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారిని వంచిన పరిస్థితి, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితులు లేవు. ఎక్కడ నామినేటెడ్ పోస్టులు కానీ రాజ్యసభ స్థానాలు కానీ కీలకమైన పోస్టులలో ఆయన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనకు కావాల్సిన మనుషులను పెట్టుకున్న తప్ప, బీసీలు వెన్నుదన్నుగా ఉన్న బీసీలు మేధావులు, ఇంటలెక్చువల్సు, చాలా అపారమైన అనుభవం ఉన్న వ్యక్తులను ఎప్పుడు పక్కన పెట్టేది తప్ప ఏదో ఇచ్చినట్టు చేసేది యాక్టింగ్, కానీ వాళ్ళకి ఎట్లాంటి పవర్స్ లేకుండా చేసిన పరిస్థితి. మనం గత క్యాబినెట్లో నిమ్మకాయల చినరాజప్ప బీసీ హోంమంత్రి ఇచ్చిండు, కానీ ఆయన కాడ ఏం లేవు, తాళం చేతులన్నా లోకేష్ దగ్గర పెట్టాడు. అట్లా ఆయన ఇచ్చినట్టు ఇవ్వాలి, కానీ దానికి సంబంధించిన కీ మొత్తం వీళ్ళ దగ్గర పెట్టుకునే పరిస్థితి. అదేవిధంగా సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు ఇట్లాంటి వ్యక్తులు అసలు వాళ్ళకు ఆ పార్టీలో సేవ చేసిన వాళ్ళు కాదు, పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు కాదు, పార్టీని భుజాన మోసిన వాళ్ళు కాదు. మోసిన వర్గాలను పక్కన పెట్టి బడా పారిశ్రామికవేత్తలు ఆయన చుట్టూ ఉండే కోటరీకి రాజ్యసభ మెంబర్లు ఇచ్చిండు. అదే రాజ్యసభ మెంబర్లో ఒక బీసీ బిడ్డని ఎప్పుడైనా పెట్టిన దాఖలాలు ఉన్నాయా? 1/6 ఇచ్చినట్టు ఇచ్చేది, కానీ ఈయన కోటరీయే మళ్ళీ అక్కడ పెత్తనం ఢిల్లీలో చేసేది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా బీసీ వర్గాలు వాస్తవంగా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి దూరం జరుగుతున్నాయి అనేది అటు చంద్రబాబుకు తెలుసు, టీడీపీ నాయకత్వానికి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు అందుకే వాళ్ళు బెంబేలైతేది అని కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజలు చర్చించుకునేది కూడా అదే. బీసీ వర్గాలుగా మేము అనేక సార్లు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం, తెలుగుదేశం పార్టీని మోసినాం, భుజాలు కాయలు కాసే వరకు, కానీ మాకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏదో చిన్న చిన్న స్కీములు పెట్టి ఆదరణ ఇట్లాంటివి పెట్టి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి వేసినట్టు అకౌంట్లలో పైసలే లేదు. మాకు ఈరోజు పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఇక రకరకాల స్కీముల రూపంలో వారు ఆ సంవత్సరం నెల అకౌంట్లలో డబ్బులు వేసే పరిస్థితి. ఏ రోజు కూడా ప్రభుత్వం యొక్క సంపదలో ఈ రాష్ట్రానికి చెందిన సంపదలో మాకు వాటా రాలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఆ సంపదలో మా వాటా మాకు వస్తుంది, మా వాటాని మేము న్యాయంగా పొందగలుగుతున్నాం. గతంలో చేసిన చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఎప్పుడు కూడా మా వాటా మాకు రాలేదు. ఏదో చిన్న చిన్న పరికరాలు అవి ఇచ్చేది తప్ప డైరెక్ట్గా ప్రభుత్వం యొక్క సంపదలో ఆ సంపదలో మాకున్న హక్కు ఏదైతుందో
ప్రజలకి చెందాల్సిన సంపదని నీ చుట్టూ ఉన్న బినామీలు, నీ చుట్టూ ఉన్న కోటరీ ఏదైతే పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులు దానికి ముద్దు పేరుగా పెట్టుబడులు తెత్తనం, ఉపాధి అవకాశాలు తెత్తనం, అక్కడి నుంచి అది తెచ్చినా, ఇక్కడి నుంచి ఇది తెచ్చినా, కియా తెచ్చినా, ఇది తెచ్చినా, పెట్టుబడులు తెచ్చినా ఎవడికి వనగూరుద్ది పెట్టుబడుల వల్ల? నీ చుట్టూ ఉండే కోటరీకి అవకాశం, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి ఉపయోగపడే పెట్టుబడులు తప్ప ఆ ప్రభుత్వం యొక్క సంపదలో పేదలకు రావాల్సిన వాటా ఎప్పుడు ఇచ్చినావు నువ్వు అనేది ప్రజలు కింది స్థాయిలో చర్చించుకుంటున్నారు. ఆ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది కాబట్టి అటువైపు జనాలు బీసీ సమాజం తరలుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అది క్షేత్రస్థాయిలో చర్చిస్తున్నారు. దానికి సంబంధించి ఒక వార్తను బీసీలు బై బై బాబు అని ఒక వార్త వేశారు. ఇంకోటి యూజ్లెస్ ఫెలో గెట్ అవుట్, సీనియర్ నేత మాజీ మంత్రి గంటాపై చంద్రబాబు అసహనం, చీపురుపల్లి వద్దని భీమిల్లోనే పోటీ చేస్తానని చెప్పినందుకు ఆగ్రహం, తాను చెప్పినట్టు చేయకపోతే బయటకు పొమ్మన్న చంద్రబాబు తనను ఓడించేందుకే ఇలా చేస్తున్నారని వాపోయిన గంటా శ్రీనివాసరావు బయటకు వచ్చాక మాత్రం సాధ్యాసాధ్యాలు చూశాకే నేనేమని వ్యాఖ్య. యూజ్లెస్ ఫెలో గెట్ అవుట్ అని ఈయన గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యే. ఇప్పుడు ఈయన్ని వెళ్ళిపోను, అక్కడ బయటకు వెళ్ళిపో యూజ్లెస్ ఫెలో అని చెప్పి ఈయన, ఎందుకంటే భీమిలి నువ్వు పోటీ చేయొద్దు, చీపురుపల్లిలో నీకు టికెట్ ఇస్తానని చంద్రబాబు చెప్పిండట. లేదు లేదు నేను చీపురుపల్లిలో పోటీ చేయను, భీమిలి నుంచే పోటీ చేస్తాను, నాకు అక్కడే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు ముందుకు పోయే ముందు ఆయన బయట చెప్పిపోయినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేసినట్టు, తిట్టినట్టు, బయటకు వచ్చి మరి ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు ఒక వార్తను కూడా సాక్షి పత్రికలో వేశారు. కొంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లు అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఆ భీమిలి సభ మొట్టమొదటి సభ ఏది సిద్ధం జగన్మోహన్ రెడ్డి అక్కడనే ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టిండు. అక్కడ పెద్ద ఎత్తున సక్సెస్ అయింది, లక్షల మంది జనాభా వచ్చారు. దీన్ని చూసి కొంత భయభ్రాంతులకు గురవుతున్నట్టు, చంద్రబాబు నాయుడు అసహనానికి గురవుతున్నట్టు అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే మనకి ఇది సాక్షి పేపర్లో ఇచ్చిన వార్త. ఇంకోటి, అయినా రామోజీ మారలేదట, అక్రమ డిపాజిట్లు ఆగలేదు, మార్గదర్శి ఫైనాన్సర్స్ మూసివేసిన ఆగని ఆర్థిక అక్రమాలు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ముసుగులో అక్రమ డిపాజిట్ల దందా, కేంద్ర చిట్ ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించి మరీ ఆర్థిక దోపిడీ, ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘన, రసీదులు షూరిటీల పేరుతో అక్రమంగా డిపాజిట్ల వసూలు, యాజమాన్య కోటా టికెట్ల పేరుతోనూ అక్రమాలు, చట్టాలను ఉల్లంఘించి చందాదారుల సొమ్ముతో అక్రమంగా పెట్టుబడులు, సొంత కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులుగా మళ్లింపు, సిఐడి సోదాల్లో ఆధారాలతో సహా అక్రమాలు బట్టబయలు, A1గా రామోజీరావు, A2గా శైలజ కిరణపై కేసు నమోదు. గురువింద రామోజీ అని 2 కింద వేశారు. అయినా రామోజీ మారలేదు అని చెప్పి, ఎందుకంటే మార్గదర్శి ఫైనాన్సర్స్ మూసివేసిన ఆగనే ఆర్థిక నేరాలట, 2600 కోట్ల రూపాయలు కేసు వేయకముందు సేకరించిండు నగదు రూపంలో డిపాజిట్లు అక్రమంగా, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా, చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధంగా, 45S అని ఒక సెక్షన్ ఉంటుంది దానికి విరుద్ధంగా, దాని తర్వాత హైకోర్టులో కేసు వేసాక కూడా ఆ డిపాజిట్లు అక్రమంగా సేకరిస్తున్నానని కేసు వేస్తే, ఆ కేసులు రన్నింగ్లో ఉండగా, కేసు ఫోర్స్లో ఉండగా కూడా 2000 కోట్ల రూపాయల నగదును సేకరించిండట. ఇదంతా అయినా కానీ రామోజీరావు మారలేదు, అక్రమ డిపాజిట్ సేకరించిండు, గురువింద నీతులు చెప్తుంటే వాస్తవమే, గురువింద నీతులే రామోజీరావు చెప్పేది, గురువింద నీతులే. తన కింద ఉన్న నలుపు ఆయన కనపడదు, నేను అంతా ఎర్రగా ఉన్నా అని అనుకుంటాడు, నాకు విలువలు ఉన్నాయి, నేను నీతిపరుణ్ణి, నిజాయితీపరుణ్ణి, నా అంత మించినోడు లేడు దేశంలో రాష్ట్రంలో అన్నట్టు ఫీల్ అవుతాడు. కానీ ఇదేంది మరి, ఇది చిల్లర పని కాదా? బ్లాక్ మనీ దాచుకునే దొంగలకి నువ్వు సద్దులు మోసినావు, బ్లాక్ మనీ దాచుకునే దొంగలకి ఆశ్రయం ఇచ్చినావు. మరి నీ పేపర్లో ఎక్కడైనా వార్త రాసినావా? ఇది పేపర్కి అసలు ఏమైనా సంబంధమా? జర్నలిజం నీతే ఇది? మీరు చేయాల్సింది ప్రజల పక్షాన ఉండాలి, తప్పులు చేసే వాళ్ళని ఎత్తి చూపేది పత్రిక జర్నలిజం అంటారు. కానీ మీరే తప్పులు చేసి, మీరే చిట్ ఫండ్ కంపెనీలు, మీరే ఫైనాన్స్ కంపెనీలు పెట్టి చట్టాలను ఉల్లంఘిస్తూ నగదు రూపంలో 1000 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరిస్తూ, బ్లాక్ మనీ దాచుకునే దొంగలకు మీరు సద్దులు మోస్తూ, ప్రభుత్వానికి ట్యాక్సీలు ఎగ్గొట్టే వ్యక్తులకు మీరు సద్దులు మోస్తూ, మళ్ళీ మీరు గురువింద నీతులు చెప్తే ఎవడింటుడు అనే ఒక వార్తని సాక్షి పేపరు ఈరోజు వేసిన పరిస్థితి. ఇది సాక్షిలో వచ్చిన ఐటము. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. సిగ్గు నిస్సిగ్గా జగన్ సర్కార్ అడ్డగోలు పనులట. అబ్బో ఏంటిదో మరి అడ్డగోలు పనులు అంటే, ఆంధ్రజ్యోతికి ఏది చేసినా అడ్డగోలుగానే కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఏ పార్టీ లీడర్ చేసినా అది సిగ్గునే అనిపిస్తుంది, అక్రమమే అనిపిస్తుంది, అడ్డగోలు పనులే అనిపిస్తుంది. అదే తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పక్క నుండి చేస్తే వాళ్ళు ఏ తప్పు చేసినా అది చాలా సక్రమ మార్గం, అక్రమం కాదు, అది అవినీతి కాదు, అది అన్నీ మంచిగా ఉన్నట్టు, వాళ్ళు విలువలతో కూడినట్టు, క్రమశిక్షణ కలిగిన వ్యక్తుల లెక్క, చట్టాన్ని పాటించే వ్యక్తుల లెక్క ఉన్నట్టు. అది ఏందో చూద్దాం.
మైకు పట్టుకుంటే చాలు సూక్తి ముక్తావళి వినిపిస్తారు. పారదర్శక పాలన, బాధ్యతాయుత పాలన, జనరంజక పాలన అంటూ మాటలు చెప్తారు. చేతల్లోకి వచ్చేసరికి అంతా రివర్స్. జనం ఏమనుకుంటారో అనే వెరపు, సిగ్గు, మొహమాటం ఏమి లేకుండా బరితెగించుతున్నారు. సిద్ధం అంటూ సభలు పెట్టి కార్యకర్తలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు వాడుకుంటూ సామాన్య ప్రయాణికులను ముప్పు తిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. పోనీ ఆర్టీసీకైనా వైసీపీ పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లిస్తుందా అంటే అది లేదు. ఇదిగో సిగ్గు మాలిన పని. ఇక సీఎం సభల ఏర్పాట్లకే డబ్బులు లేవని కాస్త సర్ది పెట్టాలని చిత్తూరు కలెక్టర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీకి లేఖ రాశారు. దీంతో సర్కారు పరుగు పోయే ఇప్పటికీ అవసరమైనప్పుడల్లా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లో తిరుగుతున్న జగన్ మరికొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్నందుకే ఏకంగా 2 హెలికాప్టర్లు లీజుకు తీసుకుంటున్నారట అని. అవి ఎందుకో ఎప్పుడు వాడతారో. ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ కోసం ప్రభుత్వ వైద్యులు సిబ్బందిని గంటల తరబడి ప్రేక్షకుల్లో కూర్చోబెట్టారు. ఇది బాధ్యతాయుతంగా కొనసాగుతున్న జగన్ సర్కార్ పాలన అన్నట్టు. అంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు పెడుతుంటే దానికి ఆర్టీసీ బస్సులు కిరాయికి తీసుకున్నట. అది పెద్ద తప్పు కింద ఆంధ్రజ్యోతికి కనపడది. ఆర్టీసీ బస్సులు కిరాయికి తీసుకొని ఆర్టీసీ కిరాయి కట్టి ఏ పార్టీ అయినా తీసుకోవచ్చు. అది తెలుగుదేశం తీసుకుంటుంది, జనసేన పార్టీ తీసుకుంటుంది, బీజేపీ పార్టీ తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఒక వైఎస్ఆర్సీపీయే కాదు. ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడుకున్నారు, ప్రతిపక్షాలు వాడుకున్నాయి ఆర్టీసీ బస్సుల్ని. ఆర్టీసీ బస్సులకి దానికి ప్రిస్క్రైబ్డ్ ఫీ ఉంటుంది, ఛార్జీ ఉంటుంది. ఆ ఛార్జీ పే చేసి తీసుకుంటారు. దాంట్లో తప్పే ఉంది? దాంట్లో సిగ్గుపడాల్సిందే ఉంది. అంటే చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడితే ఈ శంకారావాలని లోకేష్ పెడతాడు, ఇంకా కదిలిరా అని చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు పెడతాడు, జనసేన మీటింగ్లు పెడుతుంది. ఆ మీటింగ్లకి చంద్రబాబు నాయుడు గారు కారులలో తీసిపోతున్నారా జనాల్ని? ఆయన కారులో అందరిని ఎక్కించుకొని పోతాడా? అక్కడికి వచ్చే జనాలను ఆయన కారులోనే కూర్చోబెట్టుకొని పోతాడా? అన్ని ఊరు పోయి కారులో తీసుకొని వస్తాడా? ఎట్లాంటి ఆర్టీసీ బస్సుల్ని పెట్టట్లేదా? ఎట్లాంటి ప్రైవేట్ వెహికల్స్ని పెట్టట్లేదా? ఇది తప్ప? ఇది సిగ్గుమాలిన చర్య. ఎట్లయితే ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు దానికి ట్రావెలింగ్ కోసం అది ఆర్టీసీయా, ప్రైవేట్ ట్రావెల్సా, ఇంకోట మొత్తానికైతే బస్సులు పెట్టుకొని తీసుకుపోయే అవకాశం ఉంటుంది. అది తీసుకెళ్ళాలి కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారు కాలినడకన తీసుకొస్తారా ప్రజల్ని? చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వచ్చే వాళ్ళంతా కాలినడకన వస్తారా? పాదయాత్ర చేసుకుంటూ వస్తారా? ఎట్లాంటి వెహికల్స్ పెట్టట్లేదా? లేదంటే అతని సొంత కారులో, ఆయన కొడుకు కారులో, ఆయన భార్య కారులో తీసుకొస్తారా జనాల్ని? ఇది మరి ఎట్లా రాస్తారో. అంటే ఆర్టీసీ బస్సులు పెట్టిండు, ఆర్టీసీకి బకాయిలు చెల్లిస్తారు ఆర్టీసీకి బకాయిలు. ఇప్పుడు అసలు చెల్లించలేదా ₹1 కూడా? అంటే కొంత బకాయి ఉండొచ్చు, కొంత పార్టీ నుంచి బిల్లు ప్రాసెస్లో ఉండొచ్చు. దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూసి మీరు నిజంగానే ఇది సిగ్గుమాలిన చర్య అనుకుందాం కొద్దిసేపు. మీరు మోసే చంద్రబాబు నాయుడు మీటింగులు గతంలో జరిగినాయి, కానీ ఎక్కడా కూడా ఒక బస్సు పెట్టకుండా, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సభలు పెట్టిన దాఖలాలు ఉంటాయా? పెట్టలేస్తారా? ఆ ధైర్యం ఉందా? ఆ అవకాశం ఉందా? అసలు అది చెప్పాలి కదా. మీరు పెట్టబోయే సభలు కానీ, పెట్టిన సభలు కానీ ఎక్కడైనా రోడ్లు బ్లాక్ కాకుండా, రోడ్ల మీద ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, ఆర్టీసీ బస్సులు పెట్టకుండా, ప్రైవేట్ ట్రావెల్స్ పెట్టకుండా మీరు సభలు నిర్వహించారా? అది అయిద్దా? సాధ్యం అయిద్దా? ఆ అవకాశం ఉందా అసలు? ఏదో మీరు గాంధీ మార్గంలో నడిచినట్టు, మిగతా వాళ్ళందరూ గాడ్సే మార్గంలో నడిచినట్టు, మేమే గాంధీలను, మేమే ఆదర్శలం, మేమే సత్య హరిశ్చంద్రులం, మేము సత్య హరిశ్చంద్రుడు కుటుంబంలో పుట్టినాం అన్నట్టు మీరు చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజలు కింద స్థాయిలో ఉన్న ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈడేంద్ర సిగ్గు అని రాసిండు, ఏదో పెద్ద ఇష్యూ అయినట్టుగా. జగన్ బొమ్మ వేసిండు, కళ్ళదోడు పెట్టుకున్నది. సిగ్గు అంటే దీంట్లో ఏం సిగ్గు ఉంది? ఏదో పెద్ద తప్పు చేసినట్టు వార్త అది. దీనివల్ల ప్రజలకు ఒరిగేది లేదు, ప్రజలకు ఉపయోగపడే వార్త కాదు. మరి ఎందుకు రాస్తారో కూడా తెలియదు. ఇంకోటి, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అక్కడ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన కాన్ఫరెన్స్ హాల్లో యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇచ్చారట. అది కూడా పెద్ద తప్పుగా, అది ప్రజలకు నష్టం జరిగినట్టుగా, దాంట్లో సిగ్గుమాలిన చర్య ఉన్నట్టుగా వీళ్ళు చెప్పటం. మరి దీన్ని ఏమనుకోవాలి? జగనన్న సిద్ధంతో ఆర్టీసీకి నష్టం, 3 సభలు కలిపి ఎగ్గొట్టింది 5 కోట్ల పైన. ఎగ్గొట్టినట్టు అయింది. 5 కోట్లు బకాయి ఉందేమో, బకాయి చెల్లించుకుంటారు వాళ్ళు. ఆర్టీసీ వాళ్ళు గొంతు మీద కూర్చొని వసూలు చేసుకుంటారు. నీకేందా కడుపు మాట? ఆర్టీసీ వాళ్ళ సంస్థ కాదా? 5 కోట్లు బకాయి ఎగ్గొట్టినట్టే రాస్తే నువ్వు. ఒక్క రాప్తాడు సభకే 3000 బస్సులు ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె 8,79,00,000. వైసీపీ ఇచ్చింది 5 కోట్లు మాత్రమే. భీమిలి, దెందులూరులో 1,50,00,000 ఉఫ్ఫు. 8,79,00,000 చెల్లించాల్సింది 5 కోట్లు మాత్రమే చెల్లించారట. ఒక 5 కోట్లు పెండింగ్ ఉన్నాయని చెప్పి ఎగ్గొట్టినట్టే రాసింది. ఆర్టీసీ వాళ్ళు చెప్పారా నీకేమైనా ఎగ్గొట్టారు? వైఎస్ఆర్సీపీ పార్టీ బస్సులు పెట్టుకుంది కానీ డబ్బులు ఇట్లా మాకు సార్ రాయండి వార్త అని వేమూరు రాధాకృష్ణకు వచ్చి
అడిగారా నిన్ను? ఆ సభలు జరిగింది ఎన్ని రోజులైంది? మొత్తం కలిపి కూడా నెల కాలేదు కదా! చెల్లిస్తరు. వాళ్ళు బిల్లు పెట్టుకుంటరు. వీళ్ళు చెల్లిస్తరు. నీకేంది కడుపు నొప్పి? నీకేంది మంట కడుపులో? వాళ్ళ సంస్థ కాదా? వాళ్ళు వదిలిపెడతారా? వాళ్ళ కడుపు లేదా? వాళ్ళకి పొట్ట కాదా? నువ్వు ఎగ్గొట్టినట్టు ఎట్ట రాస్తావు? ఎగ్గొట్టడం అంటే ఏంది? ఏదో 2, 3 ఏళ్ళు అయింది. ఇంకా డబ్బులు ఇయట్లేదంటే ఎగ్గొట్టాను. నెలలు కాలా, రోజులు కాలేదు. వారం 10 రోజులకి కూడా బకాయి ఉంటే దాన్ని చెల్లించే ప్రాసెస్‌లో ఉందేమో. అది మీరేమైనా వివరణ తీసుకున్నారా? ఆర్టీసీ వాళ్ళు ఏమైనా మీకు చెప్పారా? అంటే ఎగ్గొట్టినట్టు నువ్వు రాస్తీవి. అంటే నీ యొక్క అక్కసు, నీ యొక్క ఓర్వలేనితనం, చంద్రబాబు నాయుడిని పైకి లేపే దానికోసం రాసే వార్తలు తప్ప దీంట్లో ఏమీ లేదనేది ప్రజలకు తెలుసు. ప్రజలు కూడా కింది లెవెల్‌లో అనుకునేదేంటంటే ఈయన ఇట్లే రాస్తాడు. ఆ ఫోబియాలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. పొద్దున్న లేతే నీకు కలలో వచ్చేది జగన్మోహన్ రెడ్డి దింపాలి, చంద్రబాబుని ఎక్కియాల. ప్రజలు ఏమైనా పర్లేదు, ఏమి అయిపోయినా పర్లేదు, ఏం చేయకపోయినా పర్లేదు. ఇది తప్ప దానికోసం ఏ వార్తలు రాయడానికైనా ఒడిగడతాం అనేది కింది లెవెల్‌లో ప్రజలు అనుకుంటున్నారు. 28న గూడెంలో ఉమ్మడి పోరాట తాడేపల్లిగూడెంలో. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీ కమిటీలో నిర్ణయం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు. పత్తిపాడులో సభ ప్రాంగణం 6 లక్షల మందితో ఘనంగా నిర్వహిస్తాం. బీజేపీతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో విషయం చెబుతాం అని అచ్చెన్నాయుడు అన్నాడట. ఈ సభతోనే ఎన్నికల శంఖారావం పూరిస్తాం. వైసీపీ విముక్త ఆంధ్రాకు నాంది నాదెళ్ల మనోహర్. మార్చిలో జరిగే భారీ బహిరంగ సభకు మోదీ. బీజేపీ కూడా కూటమిలో చేరాక సంయుక్తంగా మేనిఫెస్టో విడుదల. సీట్లపై ఎవరూ మాట్లాడకుండా కట్టడి నాయకత్వాలకు వదిలేయాలని ఆదేశం. మీడియాపై దాడులు రాక్షసత్వం అన్న విమర్శ. 28న తాడేపల్లిగూడెంలో ఉమ్మడి సభట 6 లక్షల మందితోని. మరి ఉమ్మడి అంటే బీజేపీ ఉంటుందా లేదా అనేది డౌట్ ఉంది. వీళ్ళు బీజేపీతోని పొత్తు కూడా నిన్న పవన్ కళ్యాణ్ పేపర్లో వార్త వచ్చింది. నేను అనేక తిట్లు పడ్డా, అనేక చివాట్లు పడ్డా బీజేపీని ఒప్పించడానికి, టీడీపీతో కలవటానికని. అంటే టీడీపీతోని కలవటానికి, టీడీపీ కూటమిలో కలవటానికి బీజేపీకి ఇష్టం లేదని చెప్పకనే చెబుతుండు పవన్ కళ్యాణ్. మరి ఆ స్థాయిలో కింది లెవెల్‌లో ఓట్లు ట్రాన్స్‌ఫర్ అయితాయా అనేది కూడా ఒక వార్త. అసలు బీజేపీ అధిష్టానం అసలు ఒప్పుకుందా? ఈయన బలవంతంగా చెప్పొచ్చిండా పవన్ కళ్యాణ్? లేదు లేదు టీడీపీతోని ఎట్టి పరిస్థితుల్లో కలవాల్సిందే అని. మరి వాళ్ళు దానికి అంగీకరించారా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. దానికే రాశారు. త్వరలో విషయం చెబుతామన్న అచ్చెన్నాయుడు బీజేపీతో చర్చలు జరుగుతున్నాయట. వాళ్ళని బతిలాడుకుంటా ఉన్నారు పాపం. బీజేపీతోని కలుస్తాం, మేము కలుస్తాం అంటే వాళ్ళు ఇసిరి కొడుతున్నారు. కాళ్ళు పెట్టి తంతా ఉన్నారు. వద్దురా నాయనా అని. వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారు, కాళ్ళు పెట్టి తంతున్నారు. కాళ్ళు పట్టుకుంటున్నారు, కాళ్ళు పెట్టి తంతున్నారు పార్టీని పోయి. బీజేపీ పార్టీని ఢిల్లీలో పోయి కాళ్ళ మీద మోకాళ్ళ మీద అడుగుతుంటే వాళ్ళు మీతోనే వద్దురా నాయనా మాకు అవసరం లేదని ఇట్లా గెంటే పరిస్థితుల్లో ఉన్నా ఇంకా చర్చలు జరుగుతుండట. అదే విషయాన్ని నిన్న పవన్ కళ్యాణ్ చెప్పిండు. నేను అనేక అవమానాలు పడ్డా, అనేక తిట్లు పడ్డా, చివాట్లు పడ్డా బీజేపీతోని, చంద్రబాబు నాయుడుతోని పొత్తొప్పియడానికి అయితదని ఉంది నాకు అని. అనేక అవమానాలు, అనేక తిట్లు, అనేక చివాట్లు పడాల్సిన అవసరం ఏంది నీకు? నీకున్న స్టేచర్ ఏంది? నువ్వు ఎందుకు పడాలి? చంద్రబాబు నాయుడు కోసం నువ్వు తిట్లు పడాల్సిన అవసరం ఏంది? అసలు ప్రజల్లో అది ఉందా? చంద్రబాబు నాయుడుతోని పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవాలని ప్రజలు అనుకుంటున్నారా? బీజేపీ కూడా అందులో కలవాలని ప్రజలు అనుకుంటున్నారా? ప్రజల మూడుకు తగ్గట్టు రాజకీయ పార్టీలు వ్యవహరించాలి తప్ప ప్రజల మూడుకి, ప్రజల విశ్వాసానికి, ప్రజల నమ్మకానికి వ్యతిరేకంగా పోతే మీకు కూడా మళ్ళా లాస్ట్ టైం పట్టిన గతే పట్టింది. తప్ప వేరే ఏం లేదు. ప్రజలు క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారనేది గమనించాలి తప్ప, ప్రజల క్షేత్రస్థాయిలో మీకు సంబంధించిన పొత్తు గాని, మీరు మాట్లాడుకునే వ్యవహార శైలి గాని, మీ పొత్తు, మీ ఉమ్మడి ఎజెండాపై నవ్వుకుంటున్నారు. మేము దింపుతూ అన్నాడు. ఏది? వైసీపీ విముక్త ఆంధ్రాకు నాంది అంటాడు. వైసీపీ విముక్త ఆంధ్రాకు నాంది పలికి మరి ఎవరిని తీసుకురావాలంటున్నారు? నాదెళ్ల మనోహరు, చంద్రబాబు నాయుడిని తీసుకురావాలి. జనం ఇష్టపడతారా దాన్ని? మీరు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితారనండి. వైసీపీని జగన్‌ని పంపించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తామంటే జనం ఏమన్నా హర్షిస్తారు, నమ్ముతారు, విశ్వసిస్తారు. కానీ మీరు అనేదేంది? ఎవరి కోసం మేము వాడిని విముక్తి చేస్తాం, వీడిని విముక్తి చేస్తాం అంటే జనాలు ఎందుకు నమ్మాలి? ఎందుకు ఓట్లేయాలనేది ప్రజలు కింద స్థాయిలో చర్చించుకుంటున్నారు. అరే వీడేందిరా నాయన పార్టీ పెట్టి 10 ఏళ్ళయింది. మరి నేను ముఖ్యమంత్రి అయితా అనకుండా చంద్రబాబు నాయుడిని చేయడం కోసం నేను తిట్లు పడ్డా, నేను అవమానాలు పడ్డా, మళ్ళీ ఆయనతోనే రావాలని అంటున్నా. ఆయన్నే ముఖ్యమంత్రిని చేస్తాం. నాకు ముఖ్యమంత్రి కావాలని లేదు. కానీ ఆయన చేయటానికి మీరు నా మాట ఈయన ఓట్లేయండి అంటే ఎవడేస్తారు ఓటు? ఎందుకేయాలని ప్రజలు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మాట నమ్మి చంద్రబాబు నాయుడికి ఎందుకేయాలి? చంద్రబాబు నాయుడు నమ్మకనే మేము తిరస్కరించి ఇంటికి పంపిస్తే నువ్వెవరు వచ్చి నన్ను ఓటేయమంటానికి? నువ్వేమన్నా అయితావా చెప్పు అనే పరిస్థితి సామాన్య ప్రజల్లో చర్చ జరుగుతుంది. నువ్వేమన్నా ముఖ్యమంత్రి అయితావా చెప్పు. నువ్వు అయితే ఏం చేస్తావో చెప్పు. అప్పుడు ఓట్లేస్తాం. చంద్రబాబు నాయుడు అయితే ఏం చేస్తారో కూడా నువ్వే చెప్తే ఆయన అయిండు ఏం చేసిండో మేము చూసినాం కళ్ళతోని కాబట్టి మాకు ఆ నమ్మకం లేదని ప్రజలు అనుకుంటున్నారు. అనుకునే పరిస్థితిలో నువ్వెందుకు ఆయన మోస్తున్నావు అనేది ఇక్కడ ప్రశ్న. షర్మిల అరెస్ట్ అట. దగా డీఎస్కి వ్యతిరేకంగా చెలో సెక్రటరేట్ ఆంధ్ర రత్న భవన్ చుట్టూ పోలీసులు మోహరింపు. ఆమె బయటకు వస్తే అరెస్ట్ చేయాలని యత్నం.
ఆవరణలోని ధర్నాకు దిగిన పీసీసీ సారథి తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు ర్యాలీ, వాహనాల్లో అమరావతి సచివాలయానికి పయనం. ఉండవల్లి కరకట్టపై అడ్డగించిన పోలీసులు షర్మిలాను ఈడ్చుకుంటూ వాహనంలో పడేసిన వైనం. చేతికి గాయం, మధ్యాహ్నం విడుదల. ఆడపిల్లలపై ఇంత నిర్దయ, ఆడపిల్లపై ఇంత నిర్దయ, నాన్న ఆత్మ క్షోభిస్తుంది, అమ్మ ఎంతో బాధపడుతుంది, దగా సీఎం, తాడేపల్లిని త్వరలోనే టచ్ చేస్తాం అని ఆంధ్రజ్యోతి పేపరు నిన్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అరెస్టుకి సంబంధించి ఒక వార్తని, ఆడపిల్లపై ఇంత నిర్దయమా అనే ఒక క్వశ్చన్ మార్క్ పెడుతూ, మరి ఆమె అన్నదా వీళ్ళు పెట్టారో తెలియదు. వాస్తవంగా అరెస్ట్ చేశారు. ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తుంటే ఈ స్థాయిలో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ చేశారు. దీనిపైన ఆంధ్రజ్యోతి సూచించే సింపతి, ఆంధ్రజ్యోతి సూచించే ఆడపిల్ల అని అంటారు. ఇదే ఆంధ్రజ్యోతి షర్మిల పైన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నప్పుడు నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటే ఎన్ని విమర్శలు చేసింది, ఎన్ని విమర్శనాత్మక కథనాలు రాసింది. టీడీపీ సోషల్ మీడియాలో ఆమె క్యారెక్టర్ని ఎంత అసాసినేట్ చేశారో, ఆమె పోయి డీజీపీకి కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె వ్యక్తిగతంగా ఆమె క్యారెక్టర్ పైన బురద జల్లితే, మీరు మళ్ళీ ఆడపిల్లల పైన వామ్మో పాప షర్మిల ఆడపిల్ల పైన ఇంత నిర్దాక్షిణ్యంగా చేస్తారంటే మీ లక్ష్యం వల్ల ఏం లేదు. చంద్రబాబు నాయుడుకి వెళ్ళి ఉండాలి, జగన్ని విమర్శించే వాళ్ళే మీ లక్ష్యం. జగన్ విమర్శిస్తే చాలు. ఇక వాళ్ళు ఆడపిల్ల మగపిల్ల ఇంకోళ్ళు పక్కన పెడితే జగన్ విమర్శిస్తే చాలు. జగన్ విమర్శించకపోతే మళ్ళీ వాళ్ళు మంచివాళ్ళు కాదు. ఇదే షర్మిల జగన్ ఎమ్మటుంటే ఆమె ఎమ్మట ఎన్ని నిందలేదు, ఆమె పైన ఎన్ని నిందలు, ఎన్ని ఆరోపణలు, ఎన్ని కథలు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు రాసేయి, టీడీపీ సోషల్ మీడియా చేసేది. ఇప్పుడు జగన్తో నివేదించింది కాబట్టి వీళ్ళు ఆమెను పైకి ఎత్తే కార్యక్రమం చేస్తున్నారు. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది రాయరు వీళ్ళు. ప్రజలు ఏ స్థాయిలో ఉన్నారు, విశ్లేషణ ఎట్లా చేస్తున్నారు అనేది వీళ్ళకి సంబంధం లేదు. మరి ఇదే ఆడపిల్ల అని మీరు అంటున్నారు కదా. టీడీపీకి సంబంధించిన మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ మరదలు పొంగూరు ప్రియ అనేక సార్లు సోషల్ మీడియాలో వీడియోలు చేసి పెట్టింది ఏడుస్తూ, నాకు అన్యాయం జరుగుతుంది, నన్ను వేధిస్తున్నారు మానసికంగా, శారీరకంగా అని చెప్పి. ఏ రోజైనా మరి ఆడపిల్ల కదా ఆమె? ఎందుకు తెలుగుదేశం పార్టీ పొంగూరు నారాయణ సస్పెండ్ చేయదు? ఆయన పైన డైరెక్ట్గా అటాక్ చేసింది. నారాయణ అనే వ్యక్తి నన్ను వేధిస్తాడు, సెక్సువల్గా వేధిస్తాడు, శారీరకంగా వేధిస్తాడు, మెంటల్గా వేధిస్తాడు, అనేక రకాలుగా ఇబ్బంది పెడతాడు, చంపే అవకాశం ఉంది కూడా అని చెప్పింది ఆమె ఆడపిల్ల కాదా? ఆమెకు చేసే వేధింపులు కాదా? అంటే చంద్రబాబు నాయుడు పక్కన ఉండు కాబట్టి, చంద్రబాబు నాయుడికి ఆర్థిక వనరులు సమకూర్చే వ్యక్తి కాబట్టి ఆయన ఏది చేసినా రైటే, ఆయన ఆణిముత్యం. అక్కడ ఆడపిల్ల కాదు, పొంగూరు ప్రియ ఆడపిల్ల కాదు, ఆమెకున్న సమస్య కాదు, ఆమె గురయ్యే వేధింపులు కావు, ఆమెను చేసేవాళ్ళు వేధింపులు చేసినట్టు కాదు. అదొక మంచి చర్య అన్నట్టు మీరు ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. మీ దొంగ రాతలు, మీ పిచ్చి రాతలు ప్రజలు చర్చించుకుంటున్నారు కింద. ఇదే అనుకుంటున్నారు, అరే పొంగూరు ప్రియకు జరిగినప్పుడు అన్యాయం ఆంధ్రజ్యోతి ఈనాడు ఎందుకు రాయదు? ఆమె ఆడపిల్ల కాదా? ఆమె పాపం చంపేటట్టున్నారు, నన్ను మెంటల్గా టార్చర్ చేస్తున్నారు, శారీరకంగా టార్చర్ చేస్తున్నారు, సెక్సువల్గా టార్చర్ చేస్తున్నారు అని చెప్పి అనేక సార్లు ఆరోపణ చేసింది. వాళ్ళ భర్త పైన చేసింది, నారాయణ పైన తీవ్ర ఆరోపణలు చేసింది. నారాయణ ఒక మంత్రిగా ఉండి ఒక పొలిటికల్ పార్టీలో ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న వ్యక్తి పైన ఆరోపణలు వస్తే ఏ రోజు నువ్వు వార్త రాయవు? టీడీపీ అధ్యక్షుడు మాట్లాడు, ఆయన మళ్ళీ నీతులు వదిలిస్తాడు. అంటే మీ నీతి నియమాలు ఎట్లా ఉంటాయంటే ఓన్లీ మీకు సపోర్ట్, మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఆ వ్యక్తులకు సపోర్ట్ చేస్తే నీతిగా ఉన్నట్టు, ఆ వ్యక్తులు వ్యతిరేకంగా ఉంటే నీతి లేనట్టు, విలువలు లేనట్టు, నిజాయితీ పరుడు కానట్టు. ఇది మీరు చేసేది. ఈ షర్మిల విషయంలో కూడా అంతే. జగనన్న వదిలిన బాణం అన్నప్పుడు మీరే సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు, మీరే పైన విమర్శలు చేశారు. ఇప్పుడు జగనన్న నుంచి వివేదించింది కాబట్టి మీరు మళ్ళీ పైకి లేపే కార్యక్రమం చేస్తారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? చేసుకుంటారు. మహిళల హక్కులపై దాడి చేస్తున్న మోడీ సర్కార్ను సాగనంపండి, మద్దతిస్తున్న వారికి బుద్ధి చెప్పండి. ఐద్వా బహిరంగ సభలో వక్తల పిలుపు. అధిక ధరలతో అతలాకుతలమవుతున్న పట్టించుకోరా అని ప్రశ్న. ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా విశాఖలో మహిళల భారీ ప్రదర్శన. బహిరంగ సభలో మాట్లాడుతున్న ఐద్వా జాతీయ కార్యదర్శి మరియం థావ్లే ఈ మహిళల హక్కులపై దాడి చేస్తున్న మోడీ సర్కార్ను సాగనంపండి అని జనాలకు పిలుపునిచ్చారు, ప్రజలకి. మహిళా ఐద్వా సభలాట బహిరంగ సభలు వైజాగ్లో జరిగినాయి, విశాఖపట్నంలో. మద్దతిస్తున్న వారికి బుద్ధి చెప్పండి, మోడీకి మద్దతిస్తున్న వారికి బుద్ధి చెప్పండి అని చెప్పి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడిని అన్నట్టు. ఎందుకంటే చంద్రబాబు మద్దతు, బీజేపీ మద్దతు కోసం బీజేపీతో మేము కలుస్తాం అని పోతున్నాం కదా. అటు చంద్రబాబు నాయుడిని విమర్శించినట్టు, ఇటు జనసేనని విమర్శించినట్టు, వైసీపీ కూడా మౌనంగా ఉంటుంది కాబట్టి ముగ్గురిని, అందులో ప్రధానంగా చంద్రబాబు నాయుడిని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2019లో అనేక విమర్శలు చేసిండు, బ్లాక్ షర్ట్స్ వేసి నిరసన తెలిపిండు. ఇప్పుడు మళ్ళీ మేము బీజేపీతో కలుస్తాం అవుతుందని వాళ్ళు వెంబడబోతున్నారు కాబట్టి వాళ్ళకు మద్దతు ఇచ్చే వారికి కూడా బుద్ధి చెప్పండి అంటే చంద్రబాబును ఓడించండి అని దీని అర్థం. 28న ఉమ్మడి బహిరంగ సభ తాడేపల్లిగూడెంలో నిర్వహణకు టీడీపీ జనసేన నిర్ణయం అన్నట్టు ఒక వార్త. ఇది
ఢిల్లీ సీట్ల పంపం కొలిక్కొచ్చింది. ఆపు 4, కాంగ్రెస్ 3 లోక్సభ స్థానాల్లో పోటీ. మరో 4 రాష్ట్రాల్లో కూడా త్వరలో ప్రకటించే అవకాశం. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ ఎన్నికల్లో పొత్తు నిర్ణయమైంది. ఢిల్లీకి సంబంధించి 7 లోక్సభ స్థానాలుంటే 4 లోక్సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసేటట్టు, 3 లోక్సభ స్థానాలు కాంగ్రెస్‌కి పోటీ చేసేటట్టు ఒక ఒప్పందం కుదిరిందట. ఎక్కడెక్కడ అనేది దానికి సంబంధించి ఒక వార్త ఆహ్, ప్రజాశక్తిలో. నెక్స్ట్ మనం దిశ పేపర్ చూద్దాం. రండి బాబు రండి. టీడీపీ, జనసేన రెబల్స్‌పై వైసీపీ దృష్టి. కనీసం 60 నియోజకవర్గాలపై జగన్ కన్ను. కుదిరితే ముఖ్యులకు టికెట్, లేదంటే రెబల్‌గా పోటీకి భారీ సాయము అన్నట్టు ఒక వార్తని ఇచ్చారు. అంటే టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయి ఎవరైనా వచ్చేవాళ్ళు రండి. వాళ్ళకి కుదిరితే టికెట్ ఇవ్వాలి, లేదంటే అవసరమైతే రెబల్‌గా పోటీ చేయించడానికైనా ఒక ప్లాన్ చేస్తున్నట్టు ఒక వార్తని ఇచ్చింది. వైసీపీకి షాక్ అట. టీడీపీ గూటికి మంత్రి గుమ్మనూరు ఈ నెలాఖరులోపు చేరే అవకాశం. కోట్ల సుజాతమ్మ భవితవ్యమేంటి? అధికార వైసీపీకి మరో షాక్ తగలనుంది. మంత్రి గుమ్మనూరు వైసీపీని విడి సైకిల్ ఎక్కనట్టు జోరు అందుకుంది ప్రచారం. ఆలూరు టికెట్ తన ప్రత్యర్థి విరూపాక్షకి ఇవ్వడం ఇష్టం లేని మంత్రి కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రత్యక్షమైన మంత్రి పలుమార్లు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అధిష్టానం నిరాకరించింది. దీంతో ఓ నిర్ణయానికి వచ్చిన మంత్రి టీడీపీ గూటికి చేరేందుకు మార్గం సుగమమైంది. ఇది టీడీపీ గూటికి చేరుతున్నట. ఇంకోటి భీమిలి టీడీపీలో ముసలం. ఇన్ఛార్జి రాజబాబుపై 5 కార్పొరేటర్ల తిరుగుబాటు. తెర వెనక గంటా శ్రీనివాసరావు అని. భీమిలిలో గంటా శ్రీనివాసరావు బదులు ఈయనకిచ్చారు ఇన్ఛార్జి రాజబాబుకి. అది గంటా శ్రీనివాసరావుకి ఇష్టం లేదు. ఆయన అక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. లేదు, చీపురుపల్లి నుంచి పోటీ చేయమని చంద్రబాబు ఆదేశించిండట. దానికి విరుద్ధంగా ప్రకటన చేసినందుకు ఆయన తిట్టినట్టు ఒక వార్త కూడా వచ్చింది సాక్షి పేపర్లో. గెట్ అవుట్ అన్నట్టు, యూజ్లెస్ ఫెలో, నువ్వు గెట్ అవుట్, వెళ్ళిపో అని. దానికి సంబంధించి భీమిల్లో ముసలం అని ఒక వార్తని దిశ పేపరు ఇచ్చిన పరిస్థితి ఇది. ఇంకోటి జగన్కు ప్రాణహాని. పర్యటనకు 2 హెలికాప్టర్లు, ఒకటి తాడేపల్లిలో, మరొకటి విశాఖలో. ఒక్కొక్క దాని నెలవారీ అద్దె 1,91,00,000 అన్నట్టు జగన్కి ప్రాణహాని ఉందని నిన్న ప్రచారం జరిగింది. దానిపైన భద్రతా దృష్ట్యా 2 హెలికాప్టర్లు రెంట్కి తీసుకునే అవకాశం ఉన్నట్టు ఒక వార్తని దిశ పేపర్ ఇచ్చింది. ఒక్కొక్కదానికి 1,91,00,000 నెలకి రెంట్ ఉందట. చలో సచివాలయం ఉద్రిక్తం. మెగా డిఎస్సి ఇవ్వాలని డిమాండ్. సచివాలయానికి వెళుతుండగా షర్మిల అరెస్టు. ఆంధ్ర రత్న భవన్ వద్ద ప్రముఖుల నిర్బంధం. ఇది ఒక వార్తగా ఈ షర్మిల అరెస్టుకి సంబంధించి. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ. టీడీపీ, జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో మరో కీలక హామీ. 28న ఉమ్మడిగా భారీ బహిరంగ సభ, సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయం. డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తారట. అంటే డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలని మేము అధికారంలోకి వస్తే మాఫీ చేస్తామని చెప్పి ఒక వార్తని వీళ్ళు విశాల ఆంధ్ర పేపర్లో టీడీపీ అండ్ జనసేన కూటమి చెప్పినట్టు ఒక వార్తను రాశారు. మరి ఎట్లా చేస్తారు? ఎందుకంటే గతంలో కూడా రైతు రుణమాఫీ అన్నారు, దఫల వారీ చేశారు. అప్పుడు కూడా డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తున్నారు. కొంత చేయని పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఎట్లా చేస్తారో చూడాలి. ఇంకోటి చేరికలపై జగన్ దృష్టి. 8వ జాబితాపై కసరత్తు. సీఎంఓకు వైసీపీ నేతలు, కొందరు ఇన్ఛార్జీలకు స్థానచలనం. వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు అందుకున్న ఎమ్మెల్యేలు, నేతలు గురువారం విచ్చేసి వైసీపీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపారు. అనంతరం సీఎం జగన్ను కలిశారు. ఇప్పటికే వైసీపీ 7 జాబితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన నియోజకవర్గాల్లో మార్పులపైన జగన్ దృష్టి పెట్టారు. ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాల్లో తెరపైకి వచ్చిన కొత్త, పాతవారి పేర్లను పరిశీలిస్తున్నారు. నియోజకవర్గాల నేతల్లో పనితీరు బాగలేకుంటే వారిని మార్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పాటు పార్టీలో కొత్తగా వచ్చే వారిని ఆహ్వానిస్తున్న వారిలో కొందరికి టికెట్లు హామీతోనూ, మరికొందరు షరతులు లేకుండా పార్టీలో చేరనున్నారు అన్నట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి చేరికలపై దృష్టి పెట్టారట. మిగతా పార్టీలను చేర్చుకోవటం, అదేవిధంగా మార్పులు చేర్పులపై, ఎమ్మెల్యేల పనితీరు బాగాలేని కాడ అవసరమైతే టికెట్ నిరాకరించడం, స్థానాన్ని మార్చడం. ఇది ఇప్పటికే 7 జాబితాలు విడుదల చేశారు. ఇంకా మిగతా జాబితాలు కూడా విడుదల చేయడానికి కసరత్తు జరుగుతున్నట్టు నిన్న 8వ జాబితాపై ఎక్సర్సైజ్ జరిగినట్టు, దానికి సంబంధించిన కొంతమంది నేతల్ని సీఎంఓ కార్యాలయానికి, అంటే తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్కి పిలుచుకున్నట్టు చర్చలు జరిపినట్టు ఒక వార్తని విశాల్ ఆంధ్ర ఇచ్చింది. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.